వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన అన్నూస్ కిచెన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి. పెసరట్టు విత్ అల్లం చట్నీ. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో మనం చూద్దాము. ముందుగా ఒక కప్పు పెసలను తీసుకోవాలి. ఒక కప్పుకి మనకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ని తీసుకోవాలి. రైస్ ఏంటంటే మనకి పెసరట్టు అనేది క్రిస్పీగా రావడానికి యూజ్ అవుతుంది. సో దీన్ని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. చూసారా, మార్నింగ్ వరకు వచ్చేసి మనకి ఈ విధంగా బాగా నానాయి. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టే ముందు దీనిలో ఒక 2-3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం తరుగు అండ్ రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి అనేది దోశ పిండిలాగా మరీ సాఫ్ట్గా చేసుకోకూడదు, కొంచెం బరకగానే పట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను మిగిలినది కూడా జార్లో వేసి పెట్టేసుకుంటున్నాను. ఒకేసారి మిక్సీ చేసేస్తే పిండి అనేది సాఫ్ట్గా రాదు. సో కొంచెం కొంచెంగా పట్టుకొని ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకు పెసరట్టుకు కావాల్సిన పిండి అనేది రెడీ అయింది. సో ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు అల్లం చట్నీకి కావాల్సిన ప్రిపరేషన్ ఏంటో చూద్దాము. అల్లం చట్నీకి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని అది వేడైన తర్వాత ఇలా అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం శనగపప్పు నానబెట్టుకోవాలి. అల్లం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, ఒక 2. తర్వాత టేస్ట్కి తగినంత ఎండుమిర్చి వేసి మనం కడిగి పెట్టుకున్న ఈ శనగపప్పును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ దీన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇది బాగా కుక్ అయిన తర్వాత కొంచెం బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం వల్ల అల్లం చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఇది చల్లారిన తర్వాత మనం అనేది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకున్న తర్వాత మనకు అల్లం చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ప్యాన్ అనేది వేడైన తర్వాత ఇలా వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసుకొని ప్యాన్ బాగా వేడైందో చూసుకోవాలి. అప్పుడే మనకు పెసరట్టు అనేది అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. చూడండి, పిండి మరీ దోశ పిండిలాగా లూజ్గా అవ్వకుండా కొంచెం ఇలా ఉండాలి పిండి అనేది. సో ఇప్పుడు ప్యాన్ పైన మనం దోశ వేసుకున్నట్టు పెసరట్టు అనేది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మనకు కట్ చేసిన ఆనియన్స్ అనేది వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు, అది పూర్తిగా ఆప్షనల్. దీనిపైన మనం కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అయినా బటర్నైనా వేసుకోవాలి. బటర్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. ఇది చూసారు కదా, ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ, చాలా ప్రోటీన్ ఫుడ్ పెసరట్టు అనేది మనకు రెడీ అయిపోయింది విత్ అల్లం చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.